అన్నని డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా, ఆ కళ కొంతైనా తమ్ముడికి ఆ రక్తం కదా అంటింటది కదా, కొంత ఏమైనా ఉందా మీకు? చూస్తున్నారు కదా ఇవాళ విజయవాడ ప్రజలు కానీ నా కార్యకర్తలు కానీ నా నాయకులు కానీ నన్ను చూశారు, ఆయన చూశారు. ఇవాళకి 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు నన్ను అభిమానిస్తారు, నాయకులు అభిమానిస్తారు. ఒక్క యాంటీ లేదే, ఒక్క యాంటీ. 7 ఆ రోజు ఆయనతో ఉన్నాడు కదా, 7 కూడా ఒక్కళ్ళు ఆయనతో పడినోళ్ళు ఉన్నారా? రెండోది, మీరు 7 మంది మీతో బాగున్నారా? బ్రహ్మాండంగా ఉంటాం మేమంతా యూనిటీగా. బోండా ఉమా గారికి మీకు పెద్దగా సఖ్యత లేదు అంటున్నారు. నా ఫోన్ చూస్తే పొద్దునే 3-4 సార్లు మాట్లాడుకున్నాం. బోండా ఉమా గారు మీకు గుర్తుందో లేదు, మన నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అసలు ఆవేశంతో రగిలిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉండే ఆ డస్ట్ అంతా కూడా, పవర్ ప్లాంట్ చూసే డస్ట్ అంతా మీ అనుచరులు తోడేసుకొని పోతున్నారు, ఆయన ఆవేదంతో రగిలిపోతున్నారు. ఆయన ఇంకా మీ శిష్యుడు కొలకపూడి శ్రీనివాస్ గారు అయితే ఇక కదా అతను ఏదో బోండా ఉమా గారు నిన్న కాక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నానిని నా గురించి చెడామెడా ఏకేసింది బోండా ఉమా గారు. పార్టీ లైన్ కదా, అది పార్టీ లైన్ కాదు, పార్టీ లైన్ ఉండదు, అది పార్టీ గురించి వెళ్ళా, ఇండివిజువల్ లైన్. ఇది పార్టీకి సమస్య కాదు, ఇండివిజువల్ లైన్. పొద్దున్నే చూస్తే నా ఫోన్ చూస్తే బోండా ఉమా గారు నేను 10-15 నిమిషాలు రోజు మాట్లాడుకుంటాం. అసలు నన్ను రాజకీయాల్లో నా చెయ్యి ఉంచి నడిపిన వ్యక్తి బోండా ఉమా. కాబట్టి అతనికి నేను ఏ రోజు, అతను నాకు సీనియర్, మా పాలిట్ బ్యూరో మెంబరు ప్లస్ విప్. కాబట్టి నాకన్నా ఆయనే ఇంపార్టెంట్. అన్నం చూసి పెరగలేదా మీరు రాజకీయాల్లో? చిచ్చి అతని దగ్గర ఎప్పుడు పెరగలేదు. 2 విషయాలు. బోండా ఉమా గారు మీరు అడిగిన దాన్ని అదే, మీరు స్కిప్ వెళ్ళొద్దు, స్కిప్ వెళ్ళకుండా వినాలి. రెండోది, నాకు నియోజకవర్గంలో చీమ చిట్టుక్కుమన్నా చెప్పేది వసంత కృష్ణ ప్రసాద్. నేను ఇట్లా చేద్దాం, ఈ పోస్ట్ వేద్దాం, ఇది చేద్దాం అని నాకు అత్యంత స్నేహితుడిగా ఉండేది వసంత కృష్ణప్రసాద్. 7 అత్యంత స్నేహితుడిగా ఉండేది కృష్ణప్రసాద్, అత్యంత మార్గదర్శిగా ఉండేది బోండా ఉమా. ఇక కొలికిపూడి వస్తారా, కొలికిపూడి అనేవాడు ఏ రోజు నన్ను విమర్శించడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడు. పార్టీలో మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తాడు? పట్టు టికెట్ ఇప్పించింది మీరే, ఇచ్చింది నేనే. తప్పేం కాదు కదా, ఒక నాయకుడిని తీసుకొచ్చాం, గెలిపించాం, ఎమ్మెల్యేని చేసాం. కాబట్టి అతను కూడా ప్రతి మీటింగ్లోనూ నన్ను చిన్నన్నయ్య తీసుకొచ్చాడు. నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, చిన్నన్నయ్య నాకు నాయకులని ప్రతి మీటింగ్లోనూ, అతను చెప్పే ప్రతి ఇంటర్వ్యూలోనూ, ప్రతిదీ దాంట్లోనూ వాళ్ళిద్దరితో పాటు నా పేరు కూడా వస్తూ ఉంటుంది. మరి మాకు తేడాలు ఉన్నాయని మీరు ఎట్లా చెబుతున్నారో నాకు తెలియదు. నాకు ఒక చెల్లిగా సౌమ్య, ఒక మార్గదర్శిగా బోండా ఉమా, ఒక స్నేహితుడిగా వసంత కృష్ణ ప్రసాద్, కలిసిన తిరిగిన వ్యక్తులుగా శ్రీరామ్ తాతయ్య కానీ లేకపోతే కొలికిపూడి కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్ అయిన గద్దె రామ్మోహన్ రావు గారిని నేను అనుసరిస్తూ ఉంటాను. ఆయన వేలో ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది ఆయన. ఇట్లా 7 కూడా నన్ను ఏ రోజు కూడా, సుజనా చౌదరి గారు ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేనే సలహాలు తీసుకుంటా, ఆయన దగ్గరికి నేనే వెళ్తా, ఆయనతో పాటే తిరుగుతా. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి నేను ఎంపీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు, ఒక కొలికిపూడి శ్రీనివాసరావు తప్పితే వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు. వాళ్ళతో కలిసి వెళ్తాను, వాళ్ళతో కలిసి తిరుగుతాను. మీరు ఫలానా వ్యక్తితో చేస్తున్నారని అంటే చెప్పండి. రెండోది, మీరేదో బూడిద అన్నారు, ఎక్కడ చేస్తున్నాను చెప్పండి. ఇవాళ ఇంకొక విషయం, ఇబ్రహీంపట్నంలో మీరు చూశారో లేదో, మా ప్రభుత్వం దానికి టెండర్ వేసింది. ఇదే నేను చెప్పేది. మాఫియా మాఫియా అని చెప్పే వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ మొత్తం ఇసే బూడిదంతా కూడా టెండర్ ప్రాసెస్లో జరుగుతుంది. కళ్ళు పోయిన వాళ్ళకి, కళ్ళు కబోదులు అయిన వాళ్ళకి, డ్రామాగా నటించే వాళ్ళకి తెలియట్లేదేమో కానీ అది టెండర్ ప్రాసెస్ జరుగుతుంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవంటే టెండర్ పోయినా కూడా ఎవరి భాగం వాళ్ళకి పోతుంది. రోడ్లకు కావచ్చు, అన్నిటికీ అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా తీసుకెళ్ళి. ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్, ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు, ఇంకా రోడ్లేం మొదలవుతాయి సార్. మీరు గత 8 నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేకపోయాం. ఇంకా రోడ్ల పనులు ఏడ మొదలవుతాయి మీరే చెప్పండి. ఏమన్నా మొదలైనాయా? గత ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే తప్పితే ఏమన్నా ఉందా? కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాము కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది. కానీ ఇటువంటి వాళ్ళు, అదే నేను అనేది, గొడ్డ కాల్చి వేయొద్దు, స్పెసిఫిక్గా ఇవ్వండి, అదే నేను కోరేది. ప్రతి నియోజకవర్గంలో చిన్ని గారు సొంత క్యాడర్ని తయారు చేసుకుంటున్నారు. ఇది ఎమ్మెల్యేలకు కొంత కంటగింపుగా ఉంది అంటున్నారు. నేను ఎమ్మెల్యేలు అందరం కలిసే తిరుగుతాం. ఎమ్మెల్యే లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను, ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను. నేను ఏదన్నా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యే లేకుండా ఏ కార్యక్రమము చేయను. ఇటువంటివన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఎమ్మెల్యేలను కూడా ఫోన్లో ఇంటర్వ్యూ చేయండి. మన ఇద్దరం ఉన్నాం కదా, మీరు అనుమానం వచ్చిన ఎమ్మెల్యేతో 7 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, మిమ్మల్ని ఒకవైపు కూర్చోబెట్టి ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తారు.
ఖచ్చితంగా నేను ఎట్లా వాళ్ళతో 7 మాట్లాడతాను. మందితో మధ్యలో కూర్చోబెట్టి ఓకే, చేయండి. అందరూ కూర్చోబెడతా. 8 మందితో అదే, కలిసి అలాగే చేయండి. చేస్తారు. నిజాలు మీకే రౌండ్ భయపడతారు. టేబుల్ సమావేశం వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు. నాకున్నది ఒకటే ఒక పార్టీ. నాకు చంద్రబాబు నాయుడు గారి గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూపు, నారా లోకేష్ గారి గ్రూపు, మాకు తెలిసిన గ్రూప్ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ గ్రూపు తప్పితే మా నాయకులకు కానీ మాకు కానీ వేరే గ్రూప్ లేదు. కష్టపడి ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చాం. చక్కగా ప్రజలకు సేవ చేయటమే మా అందరి యొక్క కర్తవ్యం. ఓకే. బ్లూ జెడ్ హోటల్ గురించి మీకు మీ అన్నకి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఆ హోటల్ ఎవరు ఆయనదా, ఉమ్మడి ఆస్తి ఏంటది? బ్లూ జెడ్ అదొక పెద్ద స్కామ్. స్కామా? స్కామ్ త్వరలో బయటపడుద్ది. ప్రాపర్టీ కదా అది. దగ్గర చూడండి, దగ్గర నుంచి చూడండి. త్వరలో స్కామ్. అది ప్రాపర్టీ స్కామ్ అర్థం తెలుసు కదా కదా మీకు. స్కామ్ వేరు ప్రాపర్టీ వేరు కదా. దాంట్లో బోల్డ్ అని స్కాములు జరిగినాయి. ఏంటి స్కామ్లు అంటే? ఏదన్నా చూద్దరు కానీ వెయిట్ అండ్ సీ. చాలా కార్యక్రమాలు జరిగినాయి. త్వరలో బయట పెట్టబోతున్నారా? నాకేం అవసరం అండి బయట పెట్టాల్సింది. నేను ఎవరి జోలికి వెళ్ళను, పట్టించుకోను. ఆ అక్రమాలు జరిగినాయని కొంతమంది గుర్తించారు, అధికారులు గుర్తించారు. కాబట్టి ఇది త్వరలో రావచ్చు. అసలు ఇంతగా ఇద్దరి మధ్యలో ఇంత అగాధం పెరిగిపోతుంది కదా. అసలు ఏంటి కారణం? ఆ రోజు ఎంపీ స్టిక్కరు ఆయనది మీరు వాడుకుని ఫ్యామిలీ వాడుకున్నారనే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడమేనా, ఇంకా ఏమన్నా ఉందా అసలు దీని వెనకాల? అసలు నన్ను ఇన్నిసార్లు అడిగారు, నేను అన్నిటికీ ఒకసారి అడిగిందా? ఒకసారి మీరు చెప్పారు ఎంపీ స్టిక్కర్ చెప్పారు, ఇంకా అది కాదు ఇంకా ఏదో ఉంది ఇద్దరి మధ్యలో అనేది ఉంది బయట. అడగండి, ఆయన అడగండి, ఆయన వెర్షన్ చెబుతాడు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే దాక్కుని సోషల్ మీడియా హీరోలకి ఇవన్నీ కూడా ఒక జగన్ రెడ్డి స్ట్రాటజీ వెనకమాల తిరిగే హీరోలకి నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని అడగండి, నేను ఆల్రెడీ మీకు 2 సార్లు సమాధానం. ఇది జగన్ ప్రతినిధి కాదు, మీడియా తరపున అడుగు. జగన్ ప్రతినిధి అండి. ఇప్పుడు మీరు చేసేదే మీరు అనేది అదే. మీరు అర్థం చేసుకోవాలి, జగన్ రహస్య అజెండా చేసే ప్రతినిధి ఆ వ్యక్తి చిన్ని గారు. సరే మీ ఇద్దరి మధ్య ఇంత పోరాటం జరుగుతుంది కదా అసలుకి. నా మధ్య పోరాటం ఏంటండి? ఈజ్ ఎ కామన్ మ్యాన్. ఐఎమ్ ఎన్ ఎంపీ. పీపుల్ హ్యాస్ గివెన్ మీ మ్యాండేట్. నేను ప్రజల కోసం ప్రజలతో తిరిగే మనిషిని. మా పార్టీ అధినేత సూచించే వ్యక్తులతో నడిచే వ్యక్తిని. మాజీ ఎంపీ అయినా సార్, అతను ఎంపీ పొలిటీషియన్ అయితే పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి. చిల్లరగా ఆధారాలు లేని తింగులు, చిల్లరగా జగన్ ఎజెండాలు తీసుకురావటాలు. మిమ్మల్ని ఎవడన్నా చార్లెస్ శోభరాజు అంటే మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏమీ లేని ఆధారాలతో మిమ్మల్ని ఒక వ్యక్తికి చార్లెస్ శోభరాజు అంటాడు. ఏం చెప్పండి మీరు. వస్తుంది అండి, కానీ నాకు రాలా. నేను వదిలేసాను, కొల్లే పిచ్చోడు. మొన్న ఈ మధ్య జగన్ రెడ్డి కామెంట్లు మీరు చూసారా? వల్లభనేని వంశీ అందగాడు, అవినాష్ అందగాడు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కుళ్ళని. ఇదే డైలాగ్ నాని నోడెంటి వచ్చిందా? ఇటువంటి డైలాగులు ఎన్నండి కొల్లాలు. మనం అర్థమవుతుందా మీకు? మీరు ఎన్ని డైలాగులు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి రహస్య అజెండా. జగన్ రెడ్డి అందగాడంటే ఈయన కూడా అయితే పెట్టల ద్వారా మర్చిపోయా డైలాగ్, ఇప్పుడు గుర్తొచ్చింది. పెట్టల ద్వారా ఆడి మొహం చూడండి, పెట్టల ద్వారా. ఆయనకేమో జగన్ రెడ్డి అందగాళ్ళు. రెండోది వచ్చేపాటికి ఏదైతే క్యాబినెట్ డెసిషన్ సాక్షి పేపరో ఇంకేదో వెబ్సైటో రాసిన దాన్ని నువ్వు నీ ఎజెండా కింద తీసుకుని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకముందు ఈ జగన్ రెడ్డి వ్యక్తులందరూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇసుక 1100 రూపాయలకి విజయవాడ నగరంలో ఇసుక అమ్మేవాళ్ళు. ఈ 1100 రూపాయలు ఇసుక అమ్మే క్రమంలో ఆ రోజు ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి విజయవాడ మీద ప్రేమ మమకారం గుర్తురాలా? అట్లీస్ట్ పేపర్ స్టేట్మెంట్ కాదు కదా, సోషల్ మీడియాలో కూడా ఏ రోజు ఇసుక అక్రమాల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు. రెండోది, ఆ రోజు కొంతమంది వ్యక్తులతో ఇదే వ్యాపారంలో రకరకాలుగా ఆర్జించిన వ్యక్తులు వీళ్ళు. ఈ వ్యక్తులు ఏంటంటే ఒకటి ఉంది, దొంగ అని ఎవడన్నా నిన్ను అంటాడని ఎదుటి దొంగ అనేటువంటి చాలా ఈజీ. ఈ స్ట్రాటజీతో ఇవాళ వీళ్ళు ప్రయాణించారు. నిజంగా మరి మీరు నిన్న ట్వీట్, విజయవాడ నగరం కోసం బతికే వ్యక్తినన్న వ్యక్తి గత 5 సంవత్సరాలుగా జరిగిన ఇసుక అక్రమాలను 1100 ఇవాళ ఉచితంగా మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ ఉచితంగా ఇసుకిస్తుంది. ఇవాళ 290 రూపాయల నుంచి 300 రూపాయల లోపు ఇసుక విజయవాడలో ఉన్న వ్యాపారస్తులకు అందుతుంది. ఆ రోజు 1100 రూపాయలు అమ్మే ఇసుక ఇవాళ 290 నుంచి 300 రూపాయలకు వస్తుంది. ఎవరన్నా సొంత ట్రాక్టర్ ఉంటే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వ్యవస్థ ఉంది అక్కడ. అంటే ఆ రోజు వాళ్ళతో లాలూచీలు, డబ్బులు పంచుకుంటారు.
అన్నీ పంచుకుంటారు. ఇవాళ వచ్చి నీకు ప్రజాక్షేమం గుర్తొచ్చిందంటే ఇది జగన్ ఎజెండా కాకుండా మరి ఏమవుతుంది మీరే చెప్పండి. చెప్పండి. యాజ్ ఏ నిర్భయంగా లేకుండా జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఆ రోజు 1100 ఉందా లేదా? ఒకే కార్పొరేట్ సంస్థకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి దాన్ని చేశారా లేదా? ఇవాళ మేము చంద్రన్న ఉచిత ఇసుక బీమా పెట్టామా లేదా? విజయవాడలో ఉన్న బిల్డర్లను అడగండి 300 రూపాయలకి వస్తుందా లేదా? ఆ రోజు 1100 రూపాయలకి వచ్చిందా లేదా? ఆ రోజు ఏ రోజన్నా ఇల్లు ట్వీట్ చేశారా? అట్లీస్ట్ ఉద్యమం కాదు, ప్రెస్ ముందుకు రావడం కాదు, అట్లీస్ట్ ఒక ట్వీట్ ఇట్లా ఆరిపోయారు. ఆ రోజు ఎంతమంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఆరిపోయి, ఎంతమంది భూ యజమానులు బిల్డర్లు వృత్తిలో ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజు ఒక్కరోజు క్వశ్చన్ చేసింది లేదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ పాత స్కీములు పాత స్ట్రాటజీలు లైన్లోకి వచ్చేస్తాయి. అంతకుముందు చేశారు కదా 2014 నుంచి 19కి గొడ్డలు కొట్టి, తర్వాత కోడికత్తి, తర్వాత ఇవన్నీ కూడా ఇటువంటి స్కీమ్లే. అన్ని అబద్ధాలు నిజం అని చెప్పే విధం. అందరూ ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇసుక మీద. చాలా వాళ్ళు అబద్ధాలని తేలి మీరు నిజాయితీగా ఉన్నారని ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. మీరు నిజాయితీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. సరే, మీరు పుట్టుకతో తోబుట్టులు ఇప్పుడు దాయాదుల్లా కొట్లాడుకుంటున్నారు. సరే, మీ తల్లి ఏమైపోవాలి? అసలు ఆ తల్లి బాధ గురించి ఏమన్నా ఆలోచించారు? కుటుంబ సభ్యులు బహిష్కరించిన వ్యక్తి, ఇంకెంతకు మించి నా సమాధానం. తల్లి బహిష్కరించలేదు కదా, చేయలేదు. కానీ పాపం బాధపడుద్ది, ఏం చేస్తుంది. కానీ నాతోనే ఉంది కదా. తల్లినే చూడలేని వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. మీలాంటి జర్నలిస్టులు, నేను మీలాంటి జర్నలిస్టుల దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 10 నెలల్లో మీరేం చేశారు, అసలు ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి అని, లేకపోతే జగన్ రెడ్డికి మీకు తేడా ఏంటో అని అడుగుతారు అనుకున్నా. ఎంతసేపు మీరు కూడా చిల్లర రాజకీయాల జోలికి వెళ్ళిపోతే ఇంతకన్నా నాకు అభిమానించే జర్నలిస్ట్ కింద నాకు అంతకన్నా ఇష్టమైన థింగ్ లేదు. ఎందుకంటే అయ్యో చిల్లర రాజకీయాలు మీరు నిజాయితీగా అడగమన్నారు, నిజాయితీగా అడుగుతానన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు అతని గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో వచ్చా. కానీ నా ఇంటర్వ్యూ అతను చేసినవన్నీ మీకు క్లారిటీగా చెప్పాను. మీరు ప్రశ్నించండి. నేను ఏమంటున్నానంటే కుటుంబం కూడా, నేను ఒకటే వర్డ్ వాడా మీకు అర్థం అవ్వాలి. అంటే కుటుంబం బహిష్కరించింది, కలిసే అవకాశం లేదా? ఇటువంటి వ్యక్తులతో కలిస్తే నా జీవితానికి అర్థం ఉండదు. సరే, ఇక అన్నదమ్ములు కలవడము కలకపోవడం అనేది ఇక భవిష్యత్తు నిర్ణయం అనేది మరి ఆ కుటుంబ పెద్దలు వాళ్ళు చూసుకుంటారు. ఇక కుటుంబ పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు. ఓకే, మరి కుటుంబ పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు. ఓకే, కుటుంబ పెద్దలంతా మీతోనే. మొన్న ఎలక్షన్స్లో చూసాం కదా, చూద్దాం కుటుంబ పెద్దలు అందరి సహకారంతో అన్నదమ్ములు ఎంతవరకు, తల్లి ఆశీర్వచనాలతో వెళ్ళే ఎలక్షన్కి అంతే. ఇంకంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? ఓకే, మా చెల్లి నాతోనే ఉంది, కుటుంబ పెద్దలందరూ నాతోనే ఉన్నారు.